రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. ఢిల్లీ ప్రస్తుతము నిరసనకారులతో అట్టుడుకుతోంది. మరి దీనిలోని ముఖ్యంగా బొద్దింక పార్టీ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి నిరసనకారులు కొన్ని ఇష్యూస్ ని రాజకీయ పరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనిలో నిరసన చేస్తున్న దీప్కే కూడా ఇప్పుడు అక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా అక్కడ గట్టి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతము ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, నిజంగానే దాడులే జరుగుతున్నాయి లేకపోతే దాన్ని పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తున్నారు, అంటే నిరసనలు అనే వాటిని పూర్తిగా తుదముట్టించాలనే ప్రయత్నం జరుగుతోంది అధికారుల నుంచి. సో ఇదైతే మనం మాట్లాడతాం. నమస్తే సార్. సార్, అంటే ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అసలు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏమీ లేదు, కాక్రోచ్ పార్టీ దీన్ని రాజకీయం చేస్తుంది అనే వార్త అయితే ఎక్కువగా వినిపిస్తుంది. సో మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు అసలు ఈ ఎగ్జామ్స్ కానీ ఇవి కానీ? నిన్నంతా రక్తసిక్తమైన అండి రోడ్లన్నీ. మనం ఆ వీడియోలు చూస్తుంటే మనకు కలిసి వేస్తుంది. చాలా చిన్న చిన్న పిల్లలు, 15 ఏళ్ళ అమ్మాయిని 10 మంది కలిసి కొడుతున్నారు పోలీసులు. ఒక అబ్బాయిని కొడుతూ ఉంటే అతను మారో 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 అని అరుస్తున్నాడు. కొట్టమని మరోసారి మారో మారో అని చాలా ఆవేశంగా అరుస్తున్నాడు అబ్బాయి. ఆయన కొడుతూనే ఉన్నారు. చివరికి ఒక లేడీకి పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్ళింది. చాలా మందికి తలలు పగిలిపోయినాయి. ఒక అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మళ్ళీ పోలీసులే సిపిఆర్ చేసి కాపాడారు. అలాగా చాలా మంది ఇదైంది. ఇటుపక్క పోలీసులు కూడా 118 మంది గాయపడ్డారు. రాళ్లతో పోలీసుల మీద కూడా అటాక్ చేశారు. మరోపక్క టీర్ గ్యాస్ వదిలారు. టీర్ గ్యాస్ వదలడం వల్ల చాలా మంది సఫకేట్ ఫీల్ అయ్యారు. చాలా మంది చిన్న చిన్న పిల్లలు 16, 17, 20 ఏళ్లలోపు పిల్లలు మీడియాతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఆవేశంగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటిది, ఎందుకు ఇంతగా ఎప్పటి నుంచో జరుగుతుంది? 1 మంత్గా జంతర్ మంతర్ మీద జరుగుతుంది. అసలు ఇష్యూ ఏంటి? మోడీ ప్రభుత్వం ఎందుకు ఇంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తుంది? వందలాది మందిని ఆర్పిఎఫ్, ర్యాపిడ్ పోలీస్ ఫోర్సు, ఢిల్లీ పోలీసుల్ని వదిలి వాళ్ళ మీద, పిల్లల మీద, వాళ్ళేమి ఆయుధాలు పట్టుకోలేదు. ఈ రాళ్ళు కూడా పోలీసులే ట్రక్కులో తీసుకొచ్చారనే వాదన కూడా ఉంది. ఎందుకంటే అంత రాళ్ళు ఎక్కడ దొరికాయి వాళ్ళకి? అన్ని రాళ్ళు ఉన్నాయి. సో వాళ్ళు శాంతియుతంగానే, ముందు నుంచి కూడా శాంతియుతంగానే చేస్తున్నారు. వాళ్ళ మాట వినలేదు. సోనం వాంగ్చుక్ ఆయన చివరికి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి అతన్ని కాపాడనని గవర్నమెంట్కి చెప్పే వరకు అతన్ని పట్టించుకోలేదు. కనీసం మీ సమస్యలు ఏంటి మేము వింటాము. మనం మామూలుగా డెమోక్రసీలో మనం ఎన్నుకున్నది ఎందుకండి? మన సమస్యల్ని వాళ్ళు తీర్చమనే కదా. ఇదేమి ఒక్కరి సమస్య కాదు, కోట్ల మంది సమస్య. ఒక్క నీట్ ఎగ్జామే 23 లక్షల మంది రాసిన ఎగ్జామ్. అది 2 సార్లు ఇదైంది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి 152 పేపర్ లీకేజీలు జరిగాయి. దాదాపు 7 కోట్ల మంది విద్యార్థులు అఫెక్ట్ అయ్యారు. సో మరి ఇంత పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు పిలిచి ఒకసారి వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడానికి ఏంటండి వీళ్ళకి? అంతకంటే గొప్ప పనులు ఏం చేస్తున్నారు? పిలిచి ఒకసారి అసలు బాబు మీ ప్రాబ్లం ఏంటి, ఇది సమస్య, సరే మాట్లాడదాం అని చెప్పొచ్చు కదా. అది కూడా చేయకుండా సోనం వాంగ్చుక్ని మఫ్టీలో వచ్చి, వాళ్ళు పోలీసులు కాదు గూండాలనే అభిజిత్ దిప్కే చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చి లేకపోయారని. అతను నిరాహారదీక్ష చేసి ఆల్మోస్ట్ డెత్ దగ్గరికి వెళ్ళి ఉంటే అతన్ని బరబర లాక్కొని బూతులు తిట్టి, సాలే గీలే అని తిట్టి అతన్ని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో పడేశారు. మరి ఇంత ఇన్హ్యూమన్గా ప్రవర్తించాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మాలో చాలామంది చనిపోయారు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ, మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యేసరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. సో అందుకని దీనికంతా కూడా ప్రధానంగా కారణం వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. అతను రిజైన్ చేయాలి అనేది ఫస్ట్ డిమాండ్. తర్వాత దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయించాలి. ఆల్రెడీ కొంతమందిని అరెస్టులు సిబిఐ చేసింది, కానీ సమగ్రంగా జరగలేదు, సమగ్రంగా జరగాలని. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడడం వల్ల అసలు విచిత్రం ఏంటంటే, ఎవడెవరితోనూ మాట్లాడుతుంటాడు మోడీ, వెళ్ళి ఎవరెవరితోనూ ఫోటో సెషన్లు దిగుతుంటాడు పనికిమాలిన వాళ్ళతో అంతా. ఒక విద్యార్థులతో సరే మోడీకి టైం లేదనుకుందాం, ఎవరో ఒక మినిస్టర్ మాట్లాడితే ఏమైంది? ఇది జరగలేదండి. ఇది జరగకపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే 2 జరిగాయి. సోనం వాంగ్చుక్ పోగానే అభిజిత్ దిప్కే తను నిరాహార దీక్ష ఆయన ప్లేస్లో నేను చేస్తానని చెప్పాడు. 2 చలో పార్లమెంట్, ఎందుకంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి, మాన్సూన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి చలో పార్లమెంట్ అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది జంతర్ మంతర్ నుంచి. సో చలో పార్లమెంట్ అని పెట్టారు. దీన్ని వీళ్ళు
అంత దూరం తీసుకొని రాకుండా ఉండాలి. 2 విద్యార్థులది ఈ కాక్రోచ్ అనేది పేరు తప్ప అది వదిలేద్దాం. విద్యార్థుల సమస్య విద్యార్థులే పాల్గొన్నారు. అక్కడేమి వేరే గూండాలు కూడా ఊరు లేరు. వీడియోలు బోల్డ్ ఉన్నాయి. అందులో ఎస్ఎఫ్ఐ ఉన్నారు, ఏఐఎస్ఎఫ్ ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్న లెఫ్ట్ స్టూడెంట్ మూవ్మెంట్ సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. మామూలు విద్యార్థులు బోల్డ్ మంది అఫెక్ట్ అయిన వాళ్ళు పాల్గొన్నారు. సో ఇంతమంది వేలాది మంది, ఒక సంఖ్య చెప్పేది ఏమందంటే దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారని. సో ఏదేమైనా వేలాది మంది అయితే పాల్గొన్నారు, నో డౌట్. ఏ విజువల్ చూసినా మనకు వేలాది మంది అయితే కనిపిస్తున్నారు. మొత్తం ఎన్ని లక్షల మందో తెలియదు. సో ఇంతమంది సమస్య, ఇది కొన్ని కోట్ల మంది విద్యార్థుల సమస్య ఉన్నప్పుడు వాళ్ళ డిమాండ్లు చాలా మినిమం డిమాండ్లు. దాని వెనక రాజకీయాలు ఉన్నాయా, ఇంకొకటి ఉన్నాయా అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఎవరు కూడా, రాహుల్ గాంధీ కూడా సోనం వాంగ్చుక్ను వచ్చి పలకరించలేదు, ఆయన కూడా ఓన్ చేసుకోలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళకి మద్దతుగా గట్టిగా నిలబడలేదు. ఎవరో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, నిన్న షబ్నా అజ్మీ, ఆమె కూడా మోడీకి లెటర్ రాస్తే రిప్లై రాకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చింది. సో ఇలాగా కొంతమంది ప్రముఖులు కూడా ఎవరు వీళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది లేదు. ఇది బేసిక్గా విద్యార్థుల ఇష్యూని విద్యార్థులే కదిలేరు. నాకు తెలిసి ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి వచ్చాను. ఈ స్థాయిలో విద్యార్థులు కదలడం అనేది నాకు తెలిసి కూడా ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో. ఇంత పెద్ద ఎత్తున రాలేదు. సో మోడీ ప్రభుత్వం ఏమనుకున్నదంటే వీళ్ళు ఏమి పెద్ద విషయం కాదులే, వీళ్ళు ఆర్గనైజ్డ్ కాదు, కాక్రోచ్లని ఊరికే సోషల్ మీడియా హడావిడి తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏముండదని నెగ్లెక్ట్ చేశారండి. అది పెరిగిపోయేసరికి ఇప్పుడు ఏమి చేయలేక నిన్న 2 ప్రతినిధులతో జేపీ నడ్డా సమావేశం అయ్యాడు. సౌరభ్ దాస్ ఇంకొక అతను, ఇద్దరు వెళ్ళి కలిసి 3 డిమాండ్లు పెట్టారు వాళ్ళు. ఒకటి, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, వాంగ్చుక్ను విడుదల చేయాలి, ఆయన అరెస్ట్ చేసి పెట్టారు హాస్పిటల్లో, విడుదల చేయాలి. 3, సమగ్రంగా మా వాళ్ళ వినతులు తీసుకొని వినాలి. ఈ 3 ఏమున్నాయండి? ఈ 3 కూడా డెమోక్రటిక్ డిమాండ్స్. అంతకంటే ఏమి డిమాండ్స్ లో వాళ్ళు ఏమి గుంతమ్మ కోరికలు ఏమి కోరలేదు కదా. ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద స్కాము జరిగి ఇంత పెద్ద పేపర్ లీకేజ్ అయినప్పుడు నైతిక బాధ్యత తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలి, రిజైన్ చేయాలి, రిజైన్ చేయమని అడగాలి మోడీ ప్రభుత్వం. అది బాధ్యత కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. బాధ్యత తీసుకోమంటున్నారు. బాధ్యత తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలనే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, గ్యాసులు, 70 మందిని అరెస్ట్ చేశారు నిన్న. ఆల్రెడీ గాయపడి ఉంటే వాళ్ళని తీసుకెళ్లి లోపలేశారు. చాలా మంది గాయాలతో ఎక్కడికక్కడ పడిపోయిన విజువల్స్ వచ్చింది. ఇప్పుడు కూడా ఎందుకు పట్టించుకున్నారంటే ఇది ఇంటర్నేషనల్ మీడియా. మళ్ళీ ఇక్కడ గోధి మీడియా చూడండి, గోధి మీడియా అంటారు కదా, మోడీకి ప్రోగా ఉన్న మీడియా అంతా వీళ్ళని విలన్ గా చిత్రీకరించడానికి, వీళ్ళే పోలీసుల మీద దాడి చేసినట్టుగా చిత్రీకరించడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప వీళ్ళ ఇష్యూస్ మీద వాళ్ళు ఎవరు కూడా కదలట్లేదు. అంటే ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏమైందంటే, అంతకుముందు ప్రభుత్వంలో జరగలేదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బోలెడు పేపర్ లీకేజీలు ఉన్నాయి, కానీ దాన్ని ఇంత అగ్రెసివ్గా వాళ్ళు అప్రెసివ్గా డీల్ చేయలేదు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మోడీ ప్రభుత్వం ఒక క్లియర్ డిస్టింక్షన్ ఏంటంటే అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ దాకా, తర్వాత ఎలక్షన్ కమిషను, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, సిబిఐ, ఈడీ ఇవన్నీ పెట్టుకొని మ్యానిపులేషన్ ద్వారా, అంటే పొలిటికల్ పార్టీలను అణచివేయడం, రీజనల్ పార్టీలను తొక్కేయడం, అరెస్టులు చేయడం. సీఎంలను 2 అరెస్ట్ చేశారు ఆ మధ్య. ఇలాగ అరెస్టులు చేయడం, తొక్కేయడం, వాళ్ళని ఎదురు లేకుండా చూసుకోవడం, ఓటర్స్ని కూడా తమకు అనుకూలమైన ఓట్స్ని పెట్టుకొని ఎస్ఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తీసేయడం, ఇలాగ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడం ద్వారానే గెలవాలి, ప్రజలతో సంబంధం లేదు కాబట్టి ప్రజల ఇష్యూల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక ధోరణికి మోడీ ప్రభుత్వం వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఎంత మధ్య రైతుల ఉద్యమాలను కూడా ఎలా డీల్ చేశాడో మనం అందరూ చూసాం. వాళ్ళు నెలల తరబడి అక్కడ పోయి కూర్చొని ఉంటే వాళ్ళని ఎంత పాశవికంగా ట్రాక్టర్లతో అంత తొక్కిచ్చి దారుణాలు చేశారు. సో ఇక్కడ ఏ ప్రజా సమూహాలు ఉద్యమాలు చేస్తున్నా కర్కశంగా బిహేవ్ చేస్తుంది, ఒక నియంతలాగా. ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు, నియంతలాగా చేస్తున్నారు తప్ప వేరే రకంగా అంటే ఒక డెమోక్రటిక్ చేయట్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మీడియా, రాయిటర్స్ దగ్గర నుంచి, అల్ జజీరా దగ్గర నుంచి మొత్తం BBC, CNN మొత్తం ఇంటర్నేషనల్గా ఇది
ఈ విజువల్స్ అన్ని వెళ్ళిపోయి. ఈ మధ్యనే నార్వేలో భంగపాటుకు గురై వచ్చాడు మోడీ. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగితే మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళ నార్వే జర్నలిస్టులు కూడా దీన్ని తీసుకొని హైలైట్ చేయడం మొదలు పెట్టారు పెద్ద ఎత్తున. దీంతో ఇంటర్నేషనల్ గా భంగపాటు, ఎందుకంటే మోడీకి ఆల్రెడీ ఇరాన్ యుద్ధంలోనే సగం భంగపాటు అయింది. అక్కడి నుంచి ఇప్పుడు ట్రంప్ ఒకడు మోడీ గాలి మొత్తం తీసేశాడు. సో ఇవన్నీ జరిగేసరికి ఇంకా విధి లేక ఇప్పుడు చర్చలకు వస్తున్నారు. సో క్లియర్ గా కాక్రోచ్ ఉద్యమం అనేది దాని వెనక ఎవరున్నారా ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనవి, ప్రజాస్వామ్యబద్ధంగా డీల్ చేయాల్సినవి, కనీసం వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది లేకుండా బలంతోనే తొక్కేస్తానంటే మనం చూసాం నేపాల్లోనూ, బంగ్లాదేశ్లోనూ, శ్రీలంకలోనూ ఎట్లాంటి జంజీ ఉద్యమాలు వచ్చాయో. ఖచ్చితంగా అనుకోవచ్చు ఉన్నంతకాలం బలంగా కనబడుతుంది. ఫైనల్ గా ఒక్కసారిగా ఉద్యమాలు వస్తే ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ దేశ అధ్యక్షుల్ని కూల్చేశారు వాళ్ళు. ఇండియాలో జరగదనేమి లేదు. ఇండియాలో కూడా దారుణమైన పరిస్థితులు ఉండే. నిరుద్యోగం జనరల్గా 15% ఉంది, గ్రాడ్యుయేట్స్లో 29% ఉంది. ఎందుకంటే మనకి యూత్ పాపులేషన్ 60 కోట్ల మంది ఉన్నారు. 15 years to 35 years ఏజ్ గ్రూప్లో 60 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. ఇందులో 85 లక్షల మంది ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్, అందులో 15 lakhs ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళకందరికి ఉద్యోగాలు లేవు, ఉన్నా కూడా అవి గిగ్ ఎకనామీకి సంబంధించిన ఉద్యోగాలే. ఈ క్విక్ కామర్స్ ఇలాంటివి తప్ప దాంట్లో పెద్దగా వాళ్ళు బతికే పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల ఆల్రెడీ అసంతృప్తి ఉంది. దీన్ని కప్పుపుచ్చడానికి మతమనో దేశభక్తి అని ఎల్లకాలం మోసం చేయడం కష్టం. ఎందుకంటే రియల్ సమస్యలు తీరకుండా మతమో దేశభక్తి ఎవడికి పట్టదు. ముందు వాడు కడుపుకి అన్నం తినాలి కదా. అన్నం తినకుండా నువ్వు దేశభక్తిరా అంటే వాడు నువ్వు హిందువా ముస్లిమా నువ్వు తేల్చరా అంటే వాడికి కుదరదు. అందుకని రియల్ ఇష్యూస్ని డీల్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. నాకు తెలిసి ఇప్పటికైనా వాళ్ళు అభిజిత్ దీప్కే కూడా నిన్న విరమించాడు, మాట్లాడుతూ ఉంటున్నారు. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. దిగువచ్చి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మోడీ ఏ ఉద్యమకారుల్ని పిలవలేదు, ఫస్ట్ టైం. ఆ రకంగా కూడా కాక్రోచ్ ఉద్యమం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఇది దేశంలో. దీన్ని కానీ సరిగ్గా డీల్ చేయకపోతే మోడీకి చాలా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సార్ ముందుకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ కొంచెం పెద్దగా మారే అవకాశం ఉంది అని? అంటే ఇది ఆర్గనైజ్డ్ గా లేదండి, వీళ్ళు ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. స్టూడెంట్ రెవల్యూషన్స్ ఎలా ఉంటాయి అలాగే చేస్తున్నారు. ఆర్గనైజ్ దీని బలము బలహీనతలు ఉన్నాయి, కానీ చెప్పలేము. ఒక్కొక్కసారి ఇలాంటి దాంట్లో నుంచే ఆర్గనైజ్డ్ గా కూడా ఎవాల్వ్ అవ్వచ్చు. దీన్ని ప్రతిపక్షాలు డీల్ చేయడంలో కూడా ఫెయిల్ అయినాయని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాల వైఫల్యం కూడా కాక్రోచ్ ఉద్యమానికి వచ్చింది. సో ఏదేమైనా 2 కోట్ల మందికి పైన కాక్రోచ్లు ఇవాళ యాక్టివ్ గా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా నిన్న చాలా బలమైన ప్రదర్శన వైజాగ్ లో జరిగింది. ఇలాగా దేశం అంతా జరుగుతుంది. సో ఏదేమైనా ఇదొక దాన్ని ఏమంటారు, ఒక సిమ్టమ్ అండి. ఇది దీని జబ్బు ఇంకా పెద్దది. సిమ్టమే ఇంత ఉంది, దీని జబ్బు ఎంత పెద్దదో తెలియదు. పేర్లోనే ఉంది కదా కాబట్టి ఎంతవరకు వస్తుందో తెలియదు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనింది కాబట్టి కొంతవరకు దీన్ని డీల్ చేయొచ్చు.